బనియానపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం పర్యటించారు. బనియానపల్లి నియోజకవర్గంలో మోంతా తుఫాను బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. కోవిలకుంట్ల, సంచామల మండలాల్లో తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ప్రత్యేకంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. కోవిలకుంట్ల మండలం స్వామినగర్, బిజినవేముల గ్రామాలలో కూలిన మట్టి మిద్దలను పరిశీలించారు. స్వామినగర్లో ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని పరిశీలించి స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. అది ప్రభుత్వం ఎంత వస్తుంది, ఎన్ని ఎకరాలకు అంచనాకి ఇస్తారు, ఎంత ఇస్తారమౌంట్ అనేది అది మనది కాదు. కనీసం బుకింగ్ చేసి పంపించే బాధ్యత మంది. మీరు జాగ్రత్త చేసుకొని బిజినవేముల గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కోవిలకుంట్ల వెటర్నరీ ఆసుపత్రిని సందర్శించి పశువులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల, వల్లంపాడు, లింగాల గ్రామంలో వాగులు పొంగి పొర్లడంతో పంట నష్టంతో పాటు గ్రామాల్లో చేరుకున్న కొద్దిపాటి వరద రాకపోకలకు అంతరాయం, ఆయా ప్రాంతాలను పరిశీలించారు. గుల్లదుర్తిలో ఆర్ఎన్బి రోడ్లు మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా వరద నీటిని క్లియర్ చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. ప్రతి రైతుకు ఏ విధంగా నష్టాలు జరిగాయి, వాటిని అంతా కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, ఇచ్చినటువంటి పంటలు ఏ స్టేజ్లో నష్టపోయినాయి, ప్రాథమిక స్టేజ్లు ఉన్నాయా, కొన్ని వరి పంటలు ఉన్నాయి, పంట ధాన్యం చేతికి వచ్చే స్టేజ్లో కొన్ని, ఇప్పుడు ఆ గుల్లదుర్తి దగ్గర చూసాము, పంట ఒక 15-20 రోజులు ఉంటే పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చే టైంలో కూడా కొన్ని పోయినాయి. మిరప కూడా కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది. మొక్క కూడా ఎక్కడైతే ఉందో ఉండే హెక్టార్లు కూడా కొన్ని పోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే మొక్కజొన్నకు సంబంధించి తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్నకు సంబంధించిన వల్ల రైతులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు, ఏ విధంగా చేయాలని. అదే విధంగా శనగ కూడా 750 హెక్టార్లు జరిగింది. ఈ పంటల నష్టానికి ప్రతి రైతుకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపిస్తా ఉన్నాము. ఇప్పుడు మొట్టమొదటి టెంటిటివ్గా అంచనాల మేరకు మాత్రమే 6,825 ఎకరాలు, ఇది పెరిగేదానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. హెక్టార్స్ 6,825 హెక్టార్లు, ఇంకొక దాదాపుగా 200 హెక్టార్లు పెరగడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. కొన్ని రహదారులు కూడా బాగా పాడైపోయినాయి. బాగున్న రహదారులు కూడా ఈ వర్షాలలో కొన్ని రహదారులు కూడా దెబ్బతినడం జరిగింది. మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ శాఖకు, వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి ఈ యొక్క రస్తాలు, ఈ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రస్తాలలో దెబ్బతిన్న ప్రతి ఒక్క వాటిని కూడా ఎస్టిమేషన్లు తీసుకొని త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించి వాటిని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.